ఇది కాకుండా టొబాకో వల్ల హార్ట్ మీద చాలా ప్రభావం ఉంటుంది. అది చాలా మందికి తెలుసు. హార్ట్ అటాక్స్ మోస్ట్ కామన్. ఉమెన్ ఎవరైతే స్మోక్ చేస్తుంటారో చాలా మంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉంటారు. బికాజ్ నారో అయిపోతాయి వెజల్స్ ఆ టొబాకో వల్ల. ఆ బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్తం సప్లై చేయాలి అవన్నీ కూడా పల్చబడిపోయి ఇరుకుగా తయారయ్యి బ్లడ్ని పంపించక హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అది ఒకటి. తర్వాత ఇంకా లంగ్ క్యాన్సర్ అనేది మనం ఎట్లాగో వింటనే ఉన్నాం. ఇది కాకుండా ఇంకా ఏంటి, మెయిన్ స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. స్కిన్ అంటే స్కిన్లో ఉండే ఆ డ్రైనెస్ వచ్చేస్తుంది, అంటే హైడ్రేషన్ వెళ్ళిపోతుంది, అంటే తొందరగా ముసలితనం వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి స్మోక్ చేసే వాళ్ళకి. అందులో ఎర్లీగా స్టార్ట్ చేస్తారు స్మోక్ చిన్నప్పటి నుంచి, వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. అండ్ డోసేజ్ ఎక్కువ తీసుకున్నా కూడా ముసలోళ్ళు అయిపోతారు. అది కాకుండా బోన్ మీద ప్రభావం, అంటే బోన్స్ పెలుసుపడిపోతాయి ఈ వాళ్ళు తీసుకునే టొబాకోలో ఉండే క్యాన్సర్ కారకాల వల్ల అండ్ లోపలికి వెళ్ళే డేంజరస్ థింగ్స్ వల్ల ఇంజురీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి తొందరగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, అంటే బోన్స్ ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇలా టాప్ టు బాటమ్ హెయిర్ ఫాల్ ఎలాగో ఉంటుంది. అండ్ కొంచెం ఈ ఈ ఇదేంటి టొబాకో చూయింగ్ వల్ల ఓరల్ క్యాన్సర్స్, అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా వస్తూ